నమస్కారం స్నేహితులారా. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్కి దగ్గరలో ఉన్న పూర్వబంగాళలోని బుచ్చేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న మరొక చారిత్రక క్షేత్రము గోవిందేశ్వర ఆలయము. ఇది దాదాపు 850 సంవత్సరాల చరిత్ర కలిగిన హొయసల వాస్తుశిల్పానికి చెందిన అపూర్వ కట్టడం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకము 1173 ప్రాంతంలో బుచ్చేశ్వర ఆలయ నిర్మాత బుచ్చిరాజు అన్నగారైన గోవింద శివుడికి అంకితం చేసి నిర్మించారు. ఆ ముగ్గురు సోదరుల భక్తిని చాటి చెప్పే చారిత్రక సముదాయంలో ఇది ఒక భాగము. ఈ ఆలయము హొయసల నిర్మాణ పద్ధతిలో నిర్మించబడింది. ఇందులో శివలింగం ప్రధాన దైవంగా ఉంది. ఒక గర్భగుడి, అంతరాలయము మరియు మండపం దీని ప్రధాన నిర్మాణాలు. ఆలయ వెలుపల గోడలపై దేవతారూపాలు, జంతువుల బొమ్మలు మరియు పురాణ ఘట్టాలు అత్యంత సుందరంగా చెక్కబడి ఉన్నాయి. ప్రతి శిల్పంలోనూ హొయసల శిల్పుల నైపుణ్యము, కళాత్మకత స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి మండపంలో అద్భుతంగా మలిచిన స్తంభాలు మరియు వాటిపై ఉన్న అలంకరణలు ఆనాటి కళావైభవాన్ని చాటి చెబుతున్నాయి. ఈ శిల్పకళా సంపద కాలాతీతమైన అందాన్ని కలిగి ఉంది. దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఈ చారిత్రక ఆలయము నిర్లక్ష్యానికి గురైంది. ఆలయ ప్రాంగణంలో కలుపు మొక్కలు పెరిగి ధూళితో నిండి శిథిలావస్థకు చేరుకోవడం మనకు బాధ కలిగిస్తుంది. ఒక అపూర్వ కళాఖండము సరైన నిర్వహణ లేక మరుగున పడిపోతుందా అన్న ఆందోళన కలుగుతోంది. అయినప్పటికీ ఈ ఆలయం యొక్క ప్రధాన నిర్మాణము మరియు దానిపై చెక్కిన శిల్పాలు ఇప్పటికీ బలంగా నిలబడి మనకు చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఈ గోవిందేశ్వర దేవాలయము కేవలం ఒక శిథిలమైన కట్టడం కాదు, ఇది మన సాంస్కృతిక వారసత్వము. ఈ చారిత్రక వైభవాన్ని అందరూ గుర్తించి దీని పునరుద్ధరణ మరియు సంరక్షణకు చర్యలు తీసుకోవడము మనందరి బాధ్యత. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.